వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విస్తృతమైంది. ఆధునిక యంత్రాలు, పరికరాలు సేద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతన్నల పనిని సులువు చేయడంతో పాటు పంటల యాజమాన్యాన్ని తేలిక చేస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్లు సేద్యంలో కీలక భూమిక పోషించే స్థాయికి చేరాయి. వ్యవసాయ పనుల్ని అతి తక్కువ సమయంలో అత్యంత సమర్థంగా పూర్తి చేయటం, రైతన్నల సమయాన్ని, పెట్టుబడి ఖర్చుల్ని ఆదా చేయటం డ్రోన్ల ద్వారా సాధ్యమవుతోంది. కషాయాలు, మిశ్రమాల్ని పంటలపై పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా కలుగుతున్న లాభాలను, ఆధునిక యంత్ర పరికరాల ఉపయోగాలను కర్షకులకు వివరించేందుకు కృషి చేస్తోంది రైతు నేస్తం ఫౌండేషన్. వ్యవసాయ విద్యార్థుల ఫీల్డ్ విజిట్లను ప్రోత్సహిస్తూ డ్రోన్లు, ఆధునిక టెక్నాలజీ, ప్రకృతి, సేంద్రియ సాగుపై క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో గుంటూరులోని బీఆర్ అండ్ ధనలక్ష్మి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజ్లోని 2వ సంవత్సరం విద్యార్థులు రైతు నేస్తం ఫౌండేషన్ని సందర్శించారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ, యంత్ర పరికరాల వినియోగంపై క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీని ప్రత్యక్షంగా వివరించారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో కషాయాలు, మిశ్రమాలను పిచికారీ చేసే విధానాలను ప్రత్యక్షంగా చూపించారు. డ్రోన్ ఉపయోగాలు, పనితీరుని వివరించారు. గోశాల, వర్మీ కంపోస్ట్, కట్టెగానుగ నూనె తయారీ, పంచగవ్య ఉత్పత్తులు, మల్టీలేయర్ వ్యవసాయ యూనిట్లను విద్యార్థులు పరిశీలించారు. ఆయా యూనిట్ల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. వివిధ ఆహార పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించి ఉత్పత్తుల తయారీని గమనించారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగవుతోన్న వివిధ రకాల పంటలను పరిశీలించి సాగు విధానాలను తెలుసుకున్నారు. సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించిన రైతు నేస్తం ఫౌండేషన్ విద్యార్థులకు చిరుధాన్యాలతో మధ్యాహ్న భోజనం అందించింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమృత గాయత్రి, రైతు నేస్తం ఫౌండేషన్ సీఈఓ ఎర్రా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. డ్రోన్తో గనక మనం వీటిని స్ప్రే చేసినట్లయితే చాలా తక్కువ మోతాదులో, ఎక్కువ విస్తీర్ణంలో పంటకి మనం వాటిని స్ప్రే చేయొచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ ఈ కషాయమే వాటికి, అంటే తక్కువ మోతాదులోనే వాటిని ఉపయోగించి పంటలను రక్షించుకోవచ్చు అనే విషయం కూడా మీరు తెలుసుకోవడం జరిగింది డ్రోన్ యొక్క సహాయంతో. ఇదే మోడల్ అంటే ఎక్సా మోడల్. దీంట్లో 6 మోడల్స్ ఉంటాయి. 6 మోడల్స్లో మనకి 3 యాంటీ క్లాక్ ఉంటుంది, 3 క్లాక్ ఉంటుంది. సేమ్ ప్రొపెల్లర్స్ కూడా అంతే. వీటిని ప్రొపెల్లర్స్ అంటాం మనం. మనకి జీపీఎస్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ డ్రోన్కి మనకి శాటిలైట్స్ అనేవి కనెక్ట్ అవ్వడానికి ఈ జీపీఎస్ అనేవి యూజ్ అవుతాయి. మినిమం 18 కనెక్ట్ అయినప్పుడే మనం ఫ్లయింగ్ అనేది చేయాలి శాటిలైట్స్. మనకి రిసీవర్తో పాటు రిమోట్ అనేది ఒకటి వస్తుంది, ఆర్సీ అంటారు దీన్ని. ఈ మోడల్ వచ్చేసి T12. మెయిన్గా ఇది మనకి ఎందుకు యూజ్ వస్తుందంటే, ఒకటి టైం సేవ్ చేసుకోవడానికి, తర్వాత కెమికల్ సేవ్ చేసుకోవడానికి. ఆ 2 సేవ్ అయినాయి అంటే ఆటోమేటిక్గా కాస్ట్ కూడా సేవ్ అవుతుంది కదా. మనకి ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. ఒక ఏరియాకి ఒక ట్యాంకీ అనేది సరిపోయింది. 1 ఎకర్ అనేది 6 మినిట్స్లో కవర్ చేసిద్ది. అలాగే కెమికల్ కూడా మనం మాన్యువల్గా కొట్టినట్టుగా లీటరు అలా అవేం అవసరం లేదు. నార్మల్గా ఎకరానికి 1 లీటర్ కొట్టాలనుకోండి, అదే డ్రోన్ ద్వారా కొట్టాలనుకుంటే 80 ml 80 అయితే సరిపోయింది. వివరంగా తెలుసుకున్నారు కదా డ్రోన్ గురించి. అంటే ఇవాళ వ్యవసాయంలో డ్రోన్స్ యొక్క పాత్ర అనే దాని మీదనే మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇంతసేపు మీకు దాన్ని డిస్ప్లే చేయటం, అక్కడ పొలంలో ఫీల్డ్లో దాన్ని ప్రదర్శించటం, మీకు వాటిని గురించి వివరించడం జరిగింది. ఇవి మన భవిష్యత్తులో కూడా డ్రోన్స్ ఇంకా అంటే ఇప్పుడే అన్నీ ఫోర్స్లోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా ముందు ఇంకా వాటి ధరలు తగ్గుతాయి. ఇంకా ధరలు తగ్గి ఇంకా ఎక్కువ విస్తృతంగా మనకి వస్తాయి. అప్పుడు వీటిని విస్తృతంగా కనుక ఉపయోగించుకోగలిగితే, అంటే తక్కువ కషాయం అనుకోండి, రసాయనం అనుకోండి, వాటిని స్ప్రే చేయటం, వీటితో స్ప్రే చేస్తే బాగా మనకి సేవ్ అవుతుంది అన్నమాట. అది ఆ మందు చెప్పుంటారు గోపీనాథ్ గారు మీకు.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే వివరంగా చెప్తారు మీరు. నమస్కారం అండి, నా పేరు అమృత గాయత్రి. మేము బీఆర్ అండ్ ధనలక్ష్మి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి రైతు నేస్తం ఫౌండేషన్కి విజిట్ చేయడం జరిగింది. నేను అక్కడ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని మేము విజిట్కి తీసుకురావడం జరిగింది. ప్రాక్టికల్ క్లాసెస్లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మా పిల్లలకి ఇక్కడ గోశాలని విజిట్ చేయించడం కానీ, వాళ్ళకి ఇక్కడ ఏ రకంగా గానుగ నూనె తీస్తారు, ఏ రకంగా ఇక్కడ ఫామ్ యార్డ్ మెన్యూర్ తయారు చేస్తారు, ఏ రకంగా ఇక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు, వీటన్నిటితో పాటు కూడా ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ గురించి వాళ్ళు మా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. కేవలం ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జే కాకుండా ఈ ఎన్విరాన్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి అసోసియేషన్ కూడా మాకు చాలా బాగుంది. మా స్టూడెంట్స్ అయితే చాలా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేశారని చెప్పి, మా విలువైన సమయాన్ని మేము ఒక మంచి చోట మేము స్పెండ్ చేశామని చెప్పి మేము రైతు నేస్తం ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు జూహి. మేము బీఆర్ అండ్ ధనలక్ష్మి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్. మేము ఇక్కడ రైతు నేస్తం ఫౌండేషన్లో విజిట్ చేయడానికని వచ్చాము, ప్రాక్టికల్గా నేర్చుకోవడానికని వచ్చాము. ఇక్కడ మాకు చాలా నేర్పించారు. దాంట్లో వర్మీ కంపోస్టు ఎలా చేయాలి, ఆర్గానిక్ మెన్యూరు ఎలా తయారు చేయాలి, ప్రతి ఒక్కటి నేర్పించారు. మెయిన్గాను మాకు డ్రోన్ గురించి నేర్పించారు. దాన్ని ఎలా చేయాలి, ప్రాక్టికల్స్, వాటిలో ఆపరేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎండ్ చేయటం, ఎక్కడి నుంచి ఎలా మాన్యువల్గాను ఆటోమేటికల్గాను చెప్పారు. అవన్నీ మాకు చాలా ఇంప్రూవ్స్ వచ్చినాయి వాటి వల్ల. దానివల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు నందుశ్రీ. నేను బీఆర్ అండ్ ధనలక్ష్మి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజ్లో అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈరోజు రైతు నేస్తం ఫౌండేషన్కి విజిటింగ్కి వచ్చాము. మేము ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకున్నాము. అలాగే ఎరువులతో క్రాప్స్ అనేవి ఎలా పండించాలో కూడా నేర్చుకున్నాము. అంతకంటే ముఖ్యంగా మేము డ్రోన్స్ అనేవి ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నాం. ముఖ్యంగా డ్రోన్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము వాటిని ఎలా ఫ్లై చేయాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి నేర్చుకున్నామో మాకు ఇక్కడ చాలా నేర్పించారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ రైతు నేస్తం ఫౌండేషన్ అనే ప్రోగ్రాంలో మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలో, ఏమేమి ఉంటాయో అన్నీ మాకు సార్ వాళ్ళు మాకు మంచిగా చూపించారు. ముఖ్యంగా డ్రోన్ గురించి మేము విషయాలు తెలుసుకున్నాము. డ్రోన్లో 2 టైప్స్ ఉంటాయి, కార్డ్ టైప్ ఒకటి, హెక్సా టైప్ ఒకటి. హెక్సాకి 6 ఫ్యాన్స్ ఉంటాయి, 6 ప్రొపెల్లర్స్ ఉంటాయి. ప్రొపెల్లర్స్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్, ఒకటి క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఒక ఎకర్కి 6 to 7 minutes టైం పట్టిద్ది. దీనివల్ల మనకు మాన్యువల్గా కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. మాకు ఇక్కడ డ్రోన్ పర్యటన మాకు అనేక విషయాలు చెప్పి నేర్పించారు. డ్రోన్ ఫ్లై ఎలా చేయాలి, దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు అనేక విషయాలు మాకు తెలియజేసిండు. రైతు ఫౌండేషన్ వచ్చిన చాలా సంతోషంగా ఉంది. రైతు ఫౌండేషన్లో వర్మీ కంపోస్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే డిఫరెంట్ ప్లాంటింగ్ సిస్టమ్ చూసాం. అలాగే ముఖ్యంగా డ్రోన్ గురించి చూసాం. ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది మన అగ్రికల్చర్లో చాలా ఉపయోగపడిద్ది ఫ్యూచర్లో. డ్రోను మనకి ఎంత హైట్ ప్లాంట్లు ఉన్నా కానీ కొట్టుకోగలం. దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. లేబర్ సేవ్ అవుతారు, టైం సేవ్ అవుతుంది, ఫెర్టిలైజర్ సేవ్ అవుతుంది. అలాగే చివరిగా ఫుడ్ టైంకి వచ్చేసరికి ఆర్గానిక్ ఫుడ్ పెట్టారు, చాలా టేస్టీగా ఉంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. మాకు ఈ అవకాశం కల్పించిన రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్స్.
పద్మశ్రీ డాక్టర్ వై వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నిర్వహించుతున్నటువంటి రైతు నేస్తం ఫౌండేషన్లో ఈరోజు బిఆర్ అండ్ ధనలక్ష్మి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బంది విద్యార్థులు ఈ ఫౌండేషన్ సందర్శించడం జరిగింది. గోశాల, వివిధ రకాల ఎరువులు, గో ఆధారిత ఎరువులు, వివిధ రకాల గో ఆధారిత ఎరువులు తయారు చేయటం, వివిధ రకాల కషాయాలు అవి తయారు చేయటం, 5 లేయర్ ఫార్మింగ్ విజిట్ చేయటం జరిగింది. తదుపరి మన ఫీల్డ్లో ఉన్నటువంటి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఆ తర్వాత డ్రోన్ యొక్క ఉపయోగాలు, డ్రోన్ గురించి డ్రోన్ ప్రదర్శించడం, దాని యొక్క ఉపయోగాలు, వ్యవసాయంలో దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ముఖ్యంగా విద్యార్థులకి బాగా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఆ తదుపరి మన సేంద్రియ వ్యవసాయాన్ని గురించి పూర్తి సమాచారం విద్యార్థులకి వివరించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేశారు. వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతు నేస్తం ఫౌండేషన్ కల్పిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని రైతులు, వివిధ కళాశాలల విద్యార్థులు మా రైతు నేస్తం ఫౌండేషన్కి ఆహ్వానం పలుకుతున్నాం. మీరు మా ఫౌండేషన్ సందర్శించి సేంద్రియ వ్యవసాయం మీద, అలానే డ్రోన్ యొక్క విశిష్టతను గురించి ఉపయోగాలు తెలుసుకొని ప్రయోజనం పొందుతారని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఆహ్వానితులే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.